కదా. అంటే ఈ 10 ఏళ్ల మోడీ పాలన గాని, మోడీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు గాని, ఇవి చూసి వాళ్ళ అంచనా లేదా? దాని మీద ఆశతోనే కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. అదే అంటున్నాను. దాని మీద ఆశతోనే కదా. కాబట్టి ఇప్పుడు మోడీ ఏం చేశాడు, ఇవన్నీ చెప్పుకొస్తాడు. ఇప్పుడు బియ్యానికి ఎంత ఇచ్చారు, పప్పులకి ఎంత ఇచ్చారు, ఉప్పులకి ఎంత ఇచ్చారు, రేషన్కి ఎంత, ఇవన్నీ మనం చెప్పారు కదా. అట్లాంటి మళ్ళీ చెప్తారు కొన్ని. మెయిన్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారని చెప్పడం. ఇప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వ క్యారిడార్లు నడుస్తున్నాయి, అవన్నీ చెప్తారు నాకు తెలిసి. విశాఖపట్నం దగ్గర వచ్చేటప్పటికి ఒక క్యారిడార్ నడుస్తుంది, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కేంద్రం క్లియరెన్స్ తోనే కదా నడిచేది. ఇవన్నీ చెప్తారు మోడీ. కేంద్రం తీసుకురాబోతున్న పాలసీలు ప్రజల మైండ్ సెట్ ని మారుతాయా ఓట్ బ్యాంక్ విషయంలో బీజేపీకి? ఒక వివాదం నడుస్తున్నది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ నిన్న విశాఖపట్నం వచ్చి, ఇప్పుడు ఏంటంటే పత్రికలు ఒక్కటి కూడా రాయాలి. అయితే కనుక ఈనాడు తెలుగుదేశం గ్రూప్ కనుక నిన్న అంతకుముందు మోడీకి మళ్ళీ ఉండుంటే ఫుట్బాల్ ఆడేసేవాళ్ళు, ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి. నేను రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నానికి మేధావుల సదస్సులో వచ్చాడు. ఏం చెప్పాడు మొన్న అమిత్ షా గాని వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అనేది ముస్లిం రిజర్వేషన్ కు ప్రయోగశాలగా మార్చారు, ముస్లిం రిజర్వేషన్లు అసలు ఎట్టిస్తారు, మేము వస్తే దాన్ని మళ్ళీ తీసేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేస్తామని చెప్తున్నారు ఆ ప్రయోజనాలు. ఇప్పుడు దాని మీద